మూగజీవాలకు ప్రాణాధారంగా నిలుస్తున్న విశాఖలోని ఓ వెటర్నరీ ఆసుపత్రి 100 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని నేటికి వేలాది జంతువులకు వైద్య సేవలు అందిస్తుంది. రామ్నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ ఇప్పుడు జంతువులకు మాత్రమే కాదు, వెటర్నరీ విద్యార్థులకు కూడా కీలక శిక్షణ కేంద్రంగా మారింది. నా పేరు కె సాయి తరుణ్. నేను తిరుపతి కాలేజ్ నుంచి చదువుతున్నాను. వైజాగ్ జగదాంబ జడ్జికోట దగ్గర సూపర్ స్పెషాలిటీ వెటనరీ హాస్పిటల్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా ఎక్కువ కేసెస్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల నేను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాను. ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ మిషన్స్, ఎక్స్రేస్, యూఎస్జీ స్కానింగ్, ఈసీజీ వంటివి చాలా ఉండడం వల్ల మాకు చాలా ఎక్స్పోజర్ అవుతుంది. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. దీని ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం. 1 year ఇంటర్న్షిప్, 6 months స్టాటిక్, 6 months రొటేషన్ ఉంటుందండి. ఇక్కడ 6 months మేము స్టాటిక్లో ఉంటున్నాం. పెట్స్ అనేవి చాలా డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి. వాటికి మేము డ్రెస్సింగ్, సెలైన్స్ ఎక్కించడం, ఇంజెక్షన్స్ వేయడం, వ్యాక్సినేషన్ చేయడం, ఎక్స్రేస్ గట్రా చూడడం, యూఎస్జీ గట్రా డయాగ్నోసిస్ చేయడం, బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా ఏ డిసీజెస్ ఏమున్నాయో దాని డిసీజెస్ తెలుసుకొని ట్రీట్మెంట్ తెలుసుకొని దాని ద్వారా మేము ఫ్యూచర్లో ఇలా ట్రీట్మెంట్ చేయాలని మాకు తెలుస్తుంది. డైలీ మినిమం పర్ పర్సన్ 50 cases చూస్తూ ఉంటారు మ్యాక్సిమం. కానీ ఇక్కడ డైలీ 100 to 150 cases వస్తాయి. కానీ ప్రతి ఒక్కరు మినిమం 50 cases చూస్తారు. వాటి వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈజీగా అంటే స్కిన్ డిసీజెస్ బాగా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాం. రకరకాల స్కిన్ డిసీజ్ వస్తున్నాయి, బ్యాక్టీరియా, ఫంగస్. వీటి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ డర్మోడెక్స్, టిక్ ఇన్ఫెస్టేషన్స్, పేలు వల్ల స్కిన్ చర్మ వ్యాధి, తర్వాత బ్యాక్టీరియా వల్ల, ఫంగస్ వల్ల వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ మేము ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఫర్ బ్యాక్టీరియా అయితే దానికి యాంటీబయాటిక్స్ పెట్టడం, ఫంగల్ అయితే యాంటీఫంగల్ ట్రాపికల్ ఏజెంట్స్ వాడడం, కెటకొనజోల్, ఇట్రాకొనజోల్ లాంటివి, డర్మోడెక్స్ అయితే ఐవెరమెక్టిన్, అలా చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఇంకా చాలా నేర్చుకున్నాం. విశాఖపట్నంలోని రామ్నగర్ సింధు హోటల్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1910లో చిన్న పెంకిటింట్లో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం 100 ఏళ్లకు పైగా చరిత్రను సొంతం చేసుకుంది. ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ హాస్పిటల్ను 2009 ఏప్రిల్ 1న అధికారికంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి బదిలీ చేశారు. దీంతో ఈ ఆసుపత్రి కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా వెటర్నరీ విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ సెంటర్గా కూడా మారింది. విద్య పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తూ జంతువులకు వైద్యం చేసే విధానంపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు. నా పేరు డాక్టర్ బస్వారెడ్డి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఈ హాస్పిటల్కి చాలా హిస్టరీ ఉంది. అంటే ఒక అప్రాక్సిమేట్లీ 100 years బ్యాక్ స్టార్ట్ చేస్తున్నారనమాట. అప్పుడు ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో లార్జ్ యానిమల్స్కి, క్యాటిల్కి, బఫ్లోకి ట్రీట్మెంట్ చేయడానికి, ఈ షీప్ అండ్ గోడ్కి మంచి సర్వీసెస్ అందించడానికి స్టార్ట్ చేశారు. తర్వాత అరౌండ్ 2009లో మన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంట్రోల్ తీసుకొని ఆ హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి హాస్పిటల్లో చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. హాస్పిటల్లో స్కానింగ్స్, అబ్డామినల్ స్కానింగ్, ఈకోకార్డియోగ్రఫీ, అంటే మనకి హార్ట్కి ఏమైనా ప్రాబ్లం హార్ట్ స్కానింగ్స్ అండ్ ఎక్స్రేస్, అంటే ఎవ్రీడే సర్జరీస్, 2-3 సర్జరీస్, మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ చేస్తూ ఉన్నాము. హాస్పిటల్లో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూమర్స్, క్యాన్సర్స్, డిఫరెంట్ లివర్ క్యాన్సర్స్, స్ప్లీనిక్ క్యాన్సర్స్, యూట్రస్లో క్యాన్సర్స్ ఏమైనా వచ్చాయి, యూట్రైన్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ చేసి వాటికి మనకు ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ చేస్తున్నాము. రెగ్యులర్గా వ్యాక్సినేషన్, డీవార్మింగ్ అవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే కేసెస్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. డాగ్స్లో ఒక 70% కేసెస్ స్కిన్ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ తోటి హెయిర్ ఫాల్ అని వస్తూ ఉంటారు. వామిటింగ్, మోషన్స్ అనేవి రెగ్యులర్గా కేసెస్ వస్తూ ఉంటాయి. వాటికి మనం ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు సుమారు 120 వరకు చిన్న జంతువులకు అంటే కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు చికిత్స అందిస్తున్నారు. అలాగే గుర్రాలు, ఆవులు, పక్షులు వంటి 5 నుంచి 10 పెద్ద జంతువులకు కూడా ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. తక్కువ రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ ఛార్జీలతో సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిలో ఎక్స్రే, స్కానింగ్ సహా ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. మేజర్, మైనర్ సర్జరీలు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చే కేసుల్లో ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలు, వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్న జంతువులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే జంతువులకు వచ్చే కొన్ని వ్యాధులు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నందున తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తున్నారు. ఇక ఆసుపత్రికి వచ్చే పెట్ ఓనర్లు మాత్రం చికిత్సపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మందులు మాత్రమే హాస్పిటల్లో ఇస్తూ మిగతావి బయట కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నప్పటికీ వైద్యులు మంచి కేర్ తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. నా పేరు బి నాగరాజ్ అండి. ఇక్కడ మొత్తంగా ట్రీట్మెంట్ అనేది బాగా చేస్తున్నారండి. ఎక్స్రేలు, స్కానింగ్లు అన్ని బాగా చూస్తున్నారు. మరి నేను వచ్చాను ఇప్పుడు 2వ రోజు అండి. 6 రోజులు రమ్మన్నారు. 3 పూట్ల 3 ఇంజక్షన్లు వేస్తున్నారు రోజును. బాగానే చూస్తున్నారు సార్. పర్లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం అందరూ బాగా. మెడిసిన్స్ అయితే ఇవ్వలేదు సార్. ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంజక్షన్లు వేస్తున్నారు. మెడిసిన్ ఏది కావాలంటే కొద్దిగా రాస్తున్నారు. బయట కొనుక్కోవాలి. ఎక్స్రే అందుబాటులో ఉంది సార్. అన్ని అందుబాటులో ఉన్నాయి. స్కానింగ్, ఆపరేషన్ అవి అన్ని అందుబాటులో ఉన్నాయి సార్. పేరు అనేది తక్కువ సార్, ఎక్కువ ఇంకా. 100 ఏళ్ల చరిత్రతో కొనసాగుతున్న ఈ వెటర్నరీ ఆసుపత్రి మూగజీవాలకు ఆశాకిరణంగా నిలుస్తుంది. ఆధునిక వైద్య సేవలతో పాటు భవిష్యత్ వెటర్నరీ వైద్యులను తయారు చేస్తున్న ఈ సంస్థ విశాఖలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.